ఓపెన్ కౌంటర్ తర్వాత చేస్తే శిక్ష ఫాస్ట్గా జరిగింది అనేది కొంతమంది ఇదయ్యారు. అప్పుడు ఆయన ఎవరు ఆయన పేరేం పేరు ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన మీద కూడా పూలు జల్లి ఆయనకి మంచి ఇది చేశారు. కానీ నిజంగానే గతంలో వరంగల్లో కూడా అదే విధంగా యాసిడ్ దాడి జరిగినప్పుడు కూడా ఎన్కౌంటర్ చేశారు. సో మరి నిజంగానే ఈ ఇన్సిడెంట్ మీద మరి యాక్షన్ ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఒక మహిళగా లాయర్గా మీరు అని చెప్తారు? అంటే యాక్షన్ తీసుకుంటారనంటే ఫస్ట్ ఒక స్త్రీని ఏ విధంగా ఇప్పుడు మీరు సంబోధించడంలో కూడా మహిళ అన్న సంబోధన ఎక్కువ జరిగింది. సో వీఆర్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ అ విమెన్ ఇన్ ద సొసైటీ. కానీ నాకు చట్టపరంగా నాకు ఏమి ఇచ్చింది ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ నాట్ ఏ విమెన్. అక్కడ విమెన్ కింద చూస్తే ఏమవుతుంది, నన్ను సెక్స్గా చూడొచ్చు, నాకు ఇంకా వేరే విధంగా చూడొచ్చు, అందంగా చూడొచ్చు, అప్సరస కనపడచ్చు, ఇంకేదైనా కనపడచ్చు. కానీ నన్ను ఒక సిటిజన్గా నన్ను ఎందుకు చూడట్లేదు ఈ సమాజం? ఈ సమాజం నన్ను వెలవేసింది. అసలు సిటిజన్గా నన్ను చూసినట్టయితే నేను ఒక బిడ్డను ఒక తండ్రికి ఒక ఇంట్లో, నేను ఒక కొడుకును ఒక ఇంట్లో ఒక తండ్రికి తల్లిదండ్రులకి. కానీ నేను సమాజంలో గడప దాటి బయటకు వస్తే నేను ఒక సిటిజన్ని. సమాజం నన్ను ఒక సిటిజన్గానే గుర్తించాలి. నన్ను స్త్రీగా వర్ణించినప్పుడు అతనిలో ఉన్న కామాన్ని కోరికను తీర్చుకోవడానికి నా మీద ఒక అటాక్ చేయొచ్చు. అతని కోరికలు ఎన్ని ఉన్నా కానీ సమాజంలో నన్ను ఒక సిటిజన్గా ఎప్పుడైతే చూస్తారో ఐ షుడ్ ఫాలో, ఐఎమ్ ఒబీడ్ విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ నన్ను ఏం చెప్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. హౌ యు ఆర్ ద సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ డిస్క్రిమినేషన్. సో నన్ను ప్రజలల్లో పరిచయము చిన్నప్పటి నుంచి నువ్వు ఒక సిటిజన్ కింద పరిచయం చేస్తే నేను సమాజంలో వెళ్ళినప్పుడు నన్ను గౌరవించే పద్ధతిని అవలంబించుకుంటారు ఎవరైనా. ఆ అవలంబన లేదు. చిన్న పిల్లడి సైతం అమ్మాయి ముట్టుకోద్రా, అజ్జేద్రా. ఈవెన్ సీఎం అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది. పొలిటికల్గా ఎంతమంది మాట్లాడట్లేదు? పురుషుడు స్త్రీ అంటే ఇక్కడ పురుషుడు స్త్రీ అని తీసినప్పుడు యు ఆర్ నెగ్లెక్టింగ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. దెన్ వేర్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ని నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా? లేకుంటే ఈ భారతదేశంలో నీకు ఒక రాజ్యాంగం పొందుపరిచిన చట్టాలు ఒక సామాన్య పౌరులకు అవైలబుల్గా ఉన్న చట్టాలని నువ్వు పక్కదారి పట్టించి స్త్రీగానే గుర్తించి స్త్రీగానే మరణం పొందు, స్త్రీగానే మొత్తం అయిపోతుంది. మన నన్ను ఇంకా నేను సిటిజన్ కానప్పుడు నేను ఐఎమ్ నాట్ హౌ కెన్ ఐ వర్క్ ఫర్ ద కంట్రీ? నేను ఒక దేశానికి పనిచేయాలి. నా ఎంపవర్మెంట్, ఒక విమెన్ ఎంపవర్మెంట్ అన్న పేరుతో నన్ను బయటికి తీసుకొచ్చిండ్రు. ప్రాచీన కాలంలో విమెన్కి ఎంపవర్మెంట్ లేదు కాబట్టి బానిసత్వానికి సంకెళ్ళు వేసి తన జీవితం మొత్తం అయిపోయిందని చెప్పేసి నన్ను మళ్ళీ చదువుకోవడానికి, ఉద్యోగానికి, అన్నిటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ అధిగమించుకుంటూ నేను ఒక జాబ్ వరకు నేను తయారైనాను. ఈ జాబ్ చేసేది ఎందుకు? నా అస్తిత్వాన్ని, నా దేశానికి, నా కుటుంబానికి పనికి రావడం కోసం. ఇంతకంటే మించింది ఏం లేదు. మంచి బట్ట వేసుకుంటాను కావచ్చు, అంతకంటే మించింది ఇంత బంగారం వేసుకునే మొత్తం వేసుకొని అయితే వెళ్ళేది లేదు. కానీ నన్ను ఈ సమాజం నన్ను ఒక సిటిజన్గా రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు ఎట్ ద మోస్ట్ సుప్రీంకోర్టు కూడా లీగల్గా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పిల్లలకు చెప్పండి ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద కంట్రీ, కాన్స్టిట్యూషన్ని పిల్లలకు చెప్పండి అని ప్రతి ఏటా మేము ప్రోగ్రామ్ 70-80 ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ వీఆర్ క్యారింగ్ ఇన్ టు ద చిల్డ్రన్ స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ నుంచి వెళ్తున్నాము. కానీ మాకు సహకారము అందరి నుంచి కావాలి. ఓన్లీ అడ్వకేట్సే కెనాట్ డూ ద థింగ్స్ టోటల్లీ. దేర్ షుడ్ బి మ్యాన్ పవర్. మొత్తం ఒక రోజు చేయండి, 10 రోజులు చేయండి. రాజ్యాంగాన్ని పెద్దలలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. వాట్ దే హ్యావ్ టు. మనం 10 సంవత్సరాలు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా, సుసంపన్నమైన బహువిధమైన అంత మనం చదువుకుంటూ వచ్చినాం. కానీ ఎక్కడ పోయి మీరు అడగండి, దే డోంట్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అస్సలు లేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నన్ను నా యొక్క అంటే సార్ కూడా అన్నారు సెన్సిటైజేషన్ చేయాలని.
మేమైతే నా కర్తవ్యంగా యాజ్ ఎ నేషనల్ యూత్ అవార్డీ కానివ్వండి, నేను సోషల్ వర్క్ మీద నాకున్న కాన్సెప్ట్తోని నా ప్రొఫెషన్ చూసుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ, నేను సమాజంలో కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్తూ నేను ఫండమెంటల్ డ్యూటీస్ అయినా కాదు, క్రైమ్ అగైన్స్ట్ విమెన్, పోక్సో యాక్ట్ అవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, నా పాత్ర అయితే నేను పోషిస్తాను. ఓకే. ఒకటి. రెండవది, ఈ యొక్క కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో పాష్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అగైన్స్ ద విమెన్ అనేది ఒకటి ఉన్నది. ఓకే, దాని గురించి ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి 9th ఆగస్టు నుంచి కానీ ఇప్పటి వరకు అసలు ఆ కాలేజ్లో ఉందా లేదా, మెడికల్ కాలేజ్లో, ఈవెన్ ఓవరాల్ ఇండియాలో కాలేజెస్ ఏం కాదండి, కార్పొరేట్ కంపెనీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఎక్కడ మినిమం ఒక 6-7 మెంబర్స్ విమెన్ ఆర్ వర్కింగ్, యూ షుడ్ అపాయింట్. లేకుంటే వాళ్ళకి పెనాల్టీ పడుతుంది, 50,000 కానీ ఇంకెక్కువ కూడా పడచ్చు. సో అలాంటిది ఎక్కడ ఉంది? వీళ్ళు రిపోర్టింగ్ ఒకవేళ ఇంత అంటే మనకు ఇంత స్వాతంత్రం లేదు, ఆ అమ్మాయికి అన్ని విషయాలు అక్కడ ఉన్న విషయాలలో అన్నీ తెలిసినప్పుడు షీ కుడ్ హ్యావ్ మెయిల్ కూడా చేయొచ్చు మోడీకి, అంటే ప్రైమ్ మినిస్టర్కి చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, షీ క్యాన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్, ఎంతమందిని తీసుకోవచ్చు. ఆమె ప్రూఫ్గా ఉండేది. ఇప్పుడు ఆమె గొంతు ఎంత నొక్కేసిందంటే ఫిజికల్ హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్ అండ్ ఇంజురీ టు ద బాడీ. అసలు మనిషి బతకద్దు, పని చేయొద్దు, ఒక స్త్రీగాన పురుషుని కూడా చేయొచ్చు, అంటే అతనికి కూడా ఒకవేళ వేరే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే. కానీ ఆ ఒక కాలేజ్లో ఒక సిస్టమాటిక్ కానీ ఏమి కూడా ఒక్కటి కూడా ఏం లేదు. సిస్టమాటిక్ అన్న విషయంలో ఏం లేదు. ఎంతసేపు ఇన్ఫ్లుయెన్సింగ్, ఏదైనా జరిగిందా సీఎం వరకు వెళ్తుందో, హోమ్ మినిస్టర్ వరకు వెళ్తుందో, ఎందుకంటే అన్ని పాత్రలు ఆమెనే. గమ్మత్తైన విషయం ఏంటంటే మా సొంటల వాళ్ళని తీసుకొచ్చి జై అని కొట్టాలి, లేకుంటే కండెమ్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి. టక్కని సీఎంఏ దిగిపోయి అందరినీ తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేయడంలో వివర్ షాకింగ్. అసలు ఆమెకే మనం కంప్లైంట్ ఇవ్వాలి, మరి అసలు వాళ్ళే మింగేస్తుంటే ఇంకా కంప్లైంట్ ఎవరికి ఇస్తాము? సో ఆ విధంగా అంటే మహిళల ఉనికిని దెబ్బతీయడమే కాదు, అసలు బతుకు తెరువు లేదు అని చెప్పే ఇన్సిడెంట్ ఇది. ఒక నిర్భయ ఇన్సిడెంట్లో జరిగిన విషయము చూసినాము, దిశ ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్సిడెంట్ కానీ చాలా అంటే ఆకాశానికి ఎగిరేసి అంటే ఆకాశానికి వెళ్ళిన మహిళలు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కేవలం ఒక 1-2% ఆఫ్ విమెన్ ఆర్ బీన్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్, బట్ దే కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ క్రైటీరియా. ఒక కామన్ విమెన్కి కావాల్సిన ఒక ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్ లేదు, ఒక టైటిల్ లేదు. ప్రతి చోట కూడా ఈమె ఆడది, ఈమె ఆడది, ఈమె ఆడది అన్న సంబోధన ఏకవచనంతో, ఒక స్త్రీ అన్న వ్యాలిడిటీ అన్నది లేదు. చెప్పడం వరకు చాలా చెప్పడం జరుగుతుంది, కానీ లైంగిక వేధింపులు ప్రతి చోట కూడా ఈ పాష్ కమిటీ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు కండక్ట్ ద మీటింగ్స్. ఈ మీటింగ్స్ ఒక విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, నేషనల్ కమిషన్ విమెన్కి అన్నిటికీ రికార్డ్స్ వెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా ఈవెన్ ఇన్ తెలంగాణలో కూడా మొత్తం టోటల్లో మీరు షాపింగ్ మాల్లో కూడా 10 మంది మహిళల కంటే పనిచేస్తున్న షాపింగ్ మాల్స్లో కూడా దే షుడ్ అడాప్ట్ పాష్ కమిటీస్. అది అసలు లేనే లేదు. మీరు పాష్ కమిటీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంత ఫైట్ చేయవలసినంత అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే పాష్ కమిటీలో వెన్ యు ఆర్ ఇక్కడ ఇంత జరుగుతుంది, నన్ను ప్రొటెక్ట్ చేయండి అంటే, ఇప్పుడు పాస్ కావాలంటే ఒక అమ్మాయి పాస్ కావాలంటే ఫైనాన్షియల్గా డిమాండ్ చేస్తున్నానన్న ఒక ఎలిగేషన్ వచ్చింది. ఒక స్టూడెంట్కి ఎందుకంత టార్చర్? చదువుకోవడానికి, నేను ఈ భూమి మీద బతకడానికి వచ్చిన, నాకు ఇంత టార్చర్ అయితే నేను ఎప్పుడు చదువుకుంటా? అసలు నన్ను ఎందుకు డబ్బులు డిమాండ్? నేను మంచిగా రాస్తే నాకు మార్క్స్ వేయండి, నేను బయటికి పోతే నేను పని చేసుకుంటా, బతుకుతా, ఇంతే నాది జీవితము. నన్ను దానికోసం అని ప్రతి దాంట్లో నన్ను ఫ్రీడమ్ లేకుంటుంటే, నా హ్యూమన్ రైట్ అంతా వైలేషన్ అయిపోయినప్పుడు నేను ఈ భూమి మీద బ్రతకడమే వేస్ట్గా అంటే ఆ ఆలోచనలు వస్తున్నాయి. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్, ఇప్పుడు సైకాలజిస్టులు మీకు ఓవరాల్ ఇండియాలో చాలా పీనట్స్ ఇంత అసలు దొరకట్లేదు. ఫారిన్ కంట్రీలో అయితే నాకు ఈ బాధ వచ్చిందంటే దే విల్ ఇమీడియట్లీ కన్సల్ట్ ద సైకాలజిస్టులు. ఒక సైకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే పిచ్చి వాళ్ళే కన్సల్ట్ చేసిన అంత అంటే ఆ వేలో పట్టుకొచ్చేస్తారు. దట్ ఈస్ నాట్ ఏం సార్.
దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ ద రైట్ చాయిస్. ఇప్పుడన్నా కనీసం మనం ఒక ఇంట్రెస్ట్తోని ఒక పిల్లల్ని పెంపకంలో కూడా ఇంట్లో మాత్రమే పిల్లలు ఆడబిడ్డ మగబిడ్డ, కానీ బయటకు వస్తే నువ్వు ఒక పౌరురాలు కింద రికగ్నైజేషన్ అనేది చేయాలి. లేకుంటే ప్రతి చోట కూడా ఐఎమ్ బీన్ పీనలైజ్. నన్నే పనిష్మెంట్ దొరుకుతుంది నాకు ప్రతి చోట. మాల్స్లోకి వెళ్తే కొడతారు, ప్యాటింగ్ చేస్తారు, బ్రెస్ట్ పట్టుకుంటారు, ఇట్లా తీసేస్తారు. అసలు ఎక్కడ ఏమి ఎవరికి చెప్పుకుంటుంది? See, my character is being assassinated over a period of time. నేను కాపాడుకోవాలంటే నోరు విప్పకుంటే నన్ను కాపాడుకున్నట్టు. నేను చెప్పుకుంటూ పోతే ఆమె క్యారెక్టర్ ఇట్లా, ఆమె చాలా చోట్లలో కేసు పెట్టిందని అంటారు. సో ఒక ఆడపిల్ల వచ్చి అలా పెట్టమని చెప్తే నేను అలా చెప్పట్లేదు. ఒక సిటిజన్గా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నీకు అన్యాయం జరిగితే నోరు ఇప్పాలి, చెప్పాలి. యువర్ సైలెన్స్ విల్ కిల్ ద సొసైటీ ఎట్ అ లార్జ్. ఆమె గొంతు నొక్కేసి ఆమెను ఇంజురీ లోపట ఇంజురీ ఇంతగానం చేసినారంటే అంత బలత్కారం చేయవలసినంత అవసరం లేదు. నీడ్ ఆఫ్ ద అవర్ అయితే అసలే కాదు. అంత అర్ధరాత్రి 3 గంటలకు ఒక అమ్మాయిని రేప్ చేసి అంత చేయవలసినంత అవసరం లేదు. కానీ పర్పస్ఫుల్లీగా దే వర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ దే వాంటెడ్లీ ఇంటెన్షనల్గా చేసింది. కాబట్టి ఈవెన్ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత లా ప్రకారం కూడా కొత్త చట్టం 2023లో వచ్చిన దాని ప్రకారం దెర్ ఇస్ ఎ డెత్ పెనాల్టీ. డెత్ పెనాల్టీ ఉంది. ఉరి తీయడము ఖాయం అది. కాకపోతే ఎంత ప్రజలు సమిష్టిగా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని స్త్రీకి ఇవ్వాలి. అది ఎవరైనా సరే, ఒక చిన్న పిల్లవాడైనా సరే, ముసలాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, దెర్ ఈజ్ నో బ్యారియర్. వాళ్ళు కంపల్సరీ ఇట్ ఈస్ అ మ్యాండేటరీగా పెట్టుకొని సమాజంలో బ్రతకాలండి. వెస్టర్న్ కంట్రీస్లో స్త్రీలు ఈజీగా తిరుగుతున్నారు. సార్ అన్నారు ఒక సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. దెర్ ఈజ్ నో అదర్ చాయిస్ ఫర్ హర్. మేబీ 4th ఫ్లోర్లో వెళ్ళి అంటే వాళ్ళతో మాట్లాడిపోయినప్పుడు వాళ్ళు గైడ్ చేసినరో లేకుంటే ఏదైనా నేను ఎక్కడున్నా నేను సేఫ్టీ నేను ఆకాంక్షిస్తున్నా. నేను 1st ఫ్లోర్లో అండర్ గ్రౌండ్లో ఉంటా, పైన ఉంటాను. కానీ నువ్వు నన్ను వచ్చి నా మీద బలాత్కారం చేసేసి, నన్ను ఇంజూర్ చేసి, నన్ను ఫిజికల్ టార్చర్ చేసి, నన్ను చంపేయడానికి నువ్వు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నేను ఎక్కడున్నా సేఫ్టీ నాకు ఉంటేనే కదా నువ్వు నన్ను బిడ్డగా నువ్వు బయటికి పంపేది, మళ్ళీ సేఫ్టీగా ఇంటికి రావడానికి. నేను అదే అడుగుతున్నా. నేను ఎక్కడున్నా నేను సేఫ్టీగా ఉండాలి. అది నా రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ని నువ్వు ఎట్లా హరింపజేస్తావు? అది తప్పది. ఒక ఆడపిల్లని అంత నిర్దాక్షిణ్యంగా చంపడం అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్గా తప్పే. కానీ ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా కండెమ్ చేయవలసిన విషయం ఏంటంటే నేను ఎక్కడున్నా సేఫ్టీగా ఉండాలి. నా సేఫ్టీనెస్ లేకుండా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి అంతే. అక్కడ నా సేఫ్టీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు ప్రొటెక్షన్ కావాలి, కేర్ కావాలి. నేను ఎక్కడ పోయినా కానీ నువ్వు నన్ను గౌరవంగా చూడాలి. సో రాయ్ గారు, నిజంగానే అంటే ఆమె బాడీలో దాదాపుగా 150 ml స్పెర్మ్ దొరికింది, తీశారు. సో అంటే అది గ్యాంగ్ రేప్ లాగానే అందరూ అభివర్ణించారు. ఎందుకంటే ఒక్క పర్సన్కి అయితే అంత సాధ్యం కాదు. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సంథింగ్